ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సెక్రటేరియట్లో మంత్రులు భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త ప్రభుత్వంలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందుకే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం 6 హామీలపై ఫోకస్ పెట్టింది. 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. ఈ నెల 8 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. 8న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అదే రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 9న గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 10న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 12 నుండి 5 రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో టౌన్షిప్ డెవలప్మెంట్, ఐటీ రంగాలతో పాటు కొత్త ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై కూడా చర్చించనున్నారు. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ బడ్జెట్ సమావేశాలు కావడంతో అందరిలో కూడా ఒక ఆసక్తి ఏర్పడింది. దీనికి సంబంధించి అప్డేట్స్. ఎగ్జాక్ట్లీ ఇదే తొలి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోతున్నాయి. వాటికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి మొదలు కావాలన్నది ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. కేబినెట్ భేటీ జరగబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ కేబినెట్ భేటీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ జరగబోతుంది. దీంట్లో చాలా ఎజెండా అయితే చాలా భారీ ఎజెండానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు నిర్ణయం ఈరోజు అంటే తేదీని ఖరారు చేయబోతున్నారు. బడ్జెట్ దీంతో పాటు ముఖ్యంగా ఓటాన్ అకౌంట్కు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి భారీగా ప్రభుత్వం ముందు లక్ష్యాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీ ప్రధానంగా ఉంది. ఇప్పటికే దాంట్లో 2 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసింది. మరో 2 గ్యారెంటీలకు రేపో మాపో అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ 2 గ్యారెంటీలకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. దాంతోపాటు బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇచ్చిన హామీలే అనుకోండి, ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు కొనసాగుతున్న పథకాలే అనుకోండి, వీటన్నిటిని కంటిన్యూ చేసేందుకు కావాల్సిన నిధులు ఎంత ఉన్నాయి అన్నది ప్రధానంగా ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో దీనిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు ప్రధానంగా కులగణన అన్నది ప్రభుత్వం చేపట్టాలని డిసైడ్ అయిన నేపథ్యంలో కులగణనకు సంబంధించి కేబినెట్లో చర్చించబోతుంది. దాంతోపాటు అసెంబ్లీలో కులగణనపై తీర్మానం కూడా ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా వీటన్నింటితో పాటు ప్రధానంగా ప్రభుత్వం ఉన్న అతిపెద్ద ఛాలెంజింగ్ గా నిరుద్యోగ సమస్య అన్నది ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీని పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతుంది. నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. 15,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వీటికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. మరోవైపు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. గవర్నర్ గతంలో రిజెక్ట్ చేసిన బిల్లులు అనుకోండి మళ్ళీ ప్రభుత్వం పంపించింది. వాటికి సంబంధించి కూడా దీంట్లో చర్చ జరిగి మరోసారి కేబినెట్ అప్రూవల్ చేసుకొని రాజ్భవన్ పంపించబోతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ అన్నది టీఎస్ అని కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. టీఎస్ ప్లేస్లో తెలంగాణ అని అర్థం వచ్చేలా టీజీ అని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీంట్లో ఈ కేబినెట్లో దానికి ఆమోదం తెలపబోతుంది. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు రాజకీయంగా అంశాలు నిర్ణయం ప్రభావితం చేసే అంశాలు అనుకోండి, నిరుద్యోగులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు అనుకోండి, ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. వాటన్నింటికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టాలి అన్నది కూడా దీంట్లోనే ఖరారు కాబోతుంది. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలన్నది ప్రభుత్వం కొంత దీనిపైన సవివరంగా చర్చించాలని చూస్తున్నారు. ఇరిగేషన్ సంబంధించి శ్వేతపత్రానికి సంబంధించి ప్రభుత్వం ఈ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కృప. ఓకే కొండల్.